రూపీ మీకు స్తోత్రాలు. మా రెండు చెవుల మధ్య ఉన్న చిన్న మెదడులో మీ గురించిన సర్వాన్ని మేము ఇమర్చలేం. మా సామర్థ్యం తక్కువ, మా జ్ఞానం పరిమితులతో కూడింది. అయితే మీరు మీ గురించి మాకు ఎంతవరకు అవసరమో అంతవరకు మీ వాక్యంలో వెల్లడి చేశారు. దాన్ని గ్రహించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అతి అవసరం. అనుగ్రహించండి. మీ గురించి బోధించడానికి నేను చాలని వాడిని. ధ్యానించడానికి మాకు మీ కృపే అతి అవసరం. కాబట్టి మీ సహాయం ద్వారా మీ గురించి ఇంకా కొంత లోతుగా తెలుసుకోవడానికి మాకు సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా కష్టమైన అంశం ఇది. అయినప్పటికీ దీన్ని తెలుసుకోవడం దేవుని చిత్తం. దేవుని గురించి మనం ఆయన బైబిల్లో ప్రత్యక్షపరుచుకున్నట్టుగానే అంగీకరించాలి. తన గురించి తాను ఏం ప్రత్యక్షపరచాలని తాను ఉద్దేశించి బైబిల్లో తెలియజేసుకున్నాడో అలాగే దేవుణ్ణి అంగీకరించాలి. మనకు తోచినట్టు, మనకు నచ్చినట్టు కాదు. అర్థమైందా మీకు? దేవుడు ఎన్నుకొని తన గురించి ఎలా ప్రత్యక్షపరచుకోవాలని బైబిల్లో కోరుకున్నాడో అలాగే మనం ప్రభువుని అంగీకరించాలి. లోక అభిప్రాయాలు కాదు, మన సొంత అభిప్రాయాలు కాదు. ఓకే, గాడ్ chose టు డిస్క్లోజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ది స్క్రిప్చర్. అలాగే మనం దేవుని అంగీకరించాలి. అసలు త్రిత్వాన్ని నమ్మడానికి బైబిల్లో దేవుడు కానీ తెలియజేయకపోయినట్టే మనం ఎవరూ అంగీకరించం, మనం ఎవరూ ఆశించం కూడా. దేవుడు అలా ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి మనం దాన్ని అలాగే అంగీకరిస్తూ ఉన్నాం. త్రిత్వం గురించి అసలు ఎందుకు క్రైస్తవులు నమ్ముతారు? ఆ సిద్ధాంతం ఎందుకు మనం నమ్ముతాం? త్రిత్వం అనే పదం లేఖనాలలో లేనప్పటికీ ఆ భావన అంతర్గతంగా బైబిల్ సంబంధమైంది. నన్ను ఒక ఆయన అడిగాడు, త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు కదా, ఎందుకు వాడుతున్నావు అని. నేనన్నాను, బైబిల్ అనే పదమే బైబిల్లో లేదు కదా, నువ్వెందుకు వాడుతున్నావు అని అడిగాను. పదాలు లేకపోవచ్చు, కానీ ఆ భావం అంతర్గతంగా బైబిల్లో ఉన్నప్పుడు దాన్ని అంగీకరిస్తాం. ఓకే, మరొక సంగతి ఏంటంటే, జోయల్ బీకీ అని ఒక భక్తుడు అన్నాడు, త్రిత్వం గురించి మనం బోధించకపోతే, విన్నారా, త్రిత్వం గురించి మనం బోధించకపోతే దేవుని మహిమను మనం అపహరించినట్లు అన్నాడు. ఎందుకంటే దేవుని లాంటి వాడు కోట్లాది దేవతల్లో ఎవడూ లేడు. కాబట్టి దేవుని విశేషమైనటువంటి మహిమ ఏంటంటే ఆయన ఒక్కడే త్రియేకుడై ఉన్న దేవుడు. ఇది దేవుని విశిష్టత. ఈ మహిమను మనం అపహరించినట్టు అవుతుంది ఆ మహిమను మన లోకానికి అందించకపోతే. కాబట్టి త్రిత్వాన్ని మనం బోధించాలా వద్దా? తప్పుగా బోధించాలి. బోధిస్తున్నామా? బోధిస్తున్నాం. ఎలాగో తెలుసా? చాలా సింపుల్గా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను, కుమారుని అనుగ్రహించాడు అంటున్నాం. అంటే దేవుడు ఒక్క వ్యక్తి కాదు, కనీసం ఇద్దరు వ్యక్తులుగా ఉన్నట్టు చెబుతూ ఉన్నాం. ఇది సువార్తలో సింపుల్గా చెబుతూ కూడా దేవుణ్ణి బహువచనంలో చూపిస్తూ ఉన్నాం. కాబట్టి త్రిత్వాన్ని గురించి బోధించకపోవడం దేవుని విశేషమైన మహిమను అపహరించినట్లు అవుతుంది. దేవుడు లాంటి వాడు ఎవరు లేరు, దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన విశేషమైన మహిమ ఆయన త్రిత్వమై ఉండడంలో ఉంది. త్రిత్వమైన దేవుని స్వభావాన్ని గురించి పాత నిబంధనలో సూచనప్రాయంగాను, క్రొత్త నిబంధనలో స్పష్టంగాను వెల్లడైంది. చాలామంది అనుకుంటారు త్రిత్వం క్రొత్త నిబంధనలోనే ఉంది అనుకుంటారు. కాదు, పాత నిబంధనలో సూచనప్రాయంగా మనం చూస్తాం. డాక్టర్ విలియం హెన్రిక్సన్ అని ఆయన అంటాడు, ది న్యూ అండ్ ది ఓల్డ్ కంటైన్డ్, ది ఓల్డ్ అండ్ ద న్యూ ఎక్స్ప్లెయిన్డ్ అంటాడు. అంటే పాత నిబంధనలో క్రొత్తది ఇమిడి ఉంది. అంటే పాత నిబంధనలోనే క్రొత్త దాని గురించిన సూచనలు అన్నీ ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు
క్రొత్త దాంట్లో పాతది వివరించవచ్చు. అంటే క్రొత్త నిబంధన కోణంలోనే పాత నిబంధనను సరిగా అర్థం చేసుకోగలం. అపార్ట్ ఫ్రమ్ ద న్యూ టెస్టమెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ది ఓల్డ్ టెస్టమెంట్. కాబట్టి క్రొత్త దాంట్లో నుంచి పాతది చక్కగా అర్థం చేసుకో. ఓహో, అందుక దేవుడు పాత నిబంధనలో ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇదా అని క్రొత్త దాంట్లోంచి పాతది అర్థం చేసుకోగలం. మానవ ఊహకు అందని, పొరపాట్లకు తావులేనిది లేఖనాలు వెల్లడించే త్రిత్వం అనే సిద్ధాంతం. పొరపాటుకు తావులేని, మన ఊహకు అందకపోయినా ఇది స్పష్టంగా బైబిల్లో రాయబడింది. త్రిత్వ సిద్ధాంతం అనేక దైవ మర్మాలన్నింటికల్లా ఎత్తైంది, లోతైంది అంటాడు జోనథన్ ఎడ్వర్డ్స్ అనే భక్తుడు. అత్యంత ఎత్తైంది, అత్యంత లోతైన బైబిల్ సిద్ధాంతాలన్నింటిలో గొప్పదన్నమాట. దేవుని గురించింది కదా. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఒకే సారం కలిగిన వాడుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తుల్లో దైవసారం సంపూర్ణంగా విడదీయరానిదిగా నిత్యత్వం అంతా ఉంది. ఓకే, ప్రతి పదం ఎన్నుకొని వాడబడింది, అర్థవంతమైన పదం. ఓకే ఓకే రెండు ప్రాథమికమైన వేదాంత దైవశాస్త్రపరమైన వాస్తవాలపై త్రిత్వ సిద్ధాంతం ఆధారపడి ఉంది. 2 parallel truths in the Bible clearly established. One ఏంటంటే నిజదేవుడు ఒకడే, గాడ్ ఈజ్ వన్ అని చాలా ఎంఫాటిక్గా చూస్తాం బైబిల్లో. అదే సమయంలో ఆ ఒక్క దేవుడు నిత్యత్వం అంతా ముగ్గురు భిన్నమైన వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడు. వాటిలో ప్రతి ఒక్క వ్యక్తి సమానంగా సంపూర్ణంగా దేవుడు అని బైబిల్ చెప్తాం. చూడండి, బైబిల్ నేను ఇక్కడ చూపించిన ఈ వచనాలు అన్నింటిలో కూడా దేవుడు ఒక్కడే 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 అని ఈ వచనాలన్నింటిలో చూస్తాం. అదే సమయంలో తర్వాత వచనాలు చూపిస్తాను, ముగ్గురు వ్యక్తులను దేవుడు 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 అని బైబిల్ అంటుంది. తండ్రిని దేవుడు అంటుంది, యేసుక్రీస్తును దేవుడు అంటూ ఉంది, పరిశుద్ధాత్మను దేవుడు అంటూ ఉంది బైబిల్. కాబట్టి సమాంతరమైన రెండు సత్యాలు ఏంటంటే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అని బైబిల్ పదే పదే చెబుతూనే ఆ ఒక్క దేవుణ్ణి ముగ్గురు వ్యక్తులుగా చూపిస్తూ ముగ్గురికి కూడా దైవత్వాన్ని ఆపాదిస్తుంది బైబిల్. కాబట్టి తప్పించుకోలేని సత్యం ఏంటి అంటే దేవుడు ఒక్కడే, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు. ఓకే, చెప్పండి. దేవుడు ఒక్కడే, శాశ్వత కాలం కూడా ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అర్థమవుతుంది మీకు? ఒక్కడే దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. దానికి వాక్య ఆధారాలు మనం చూడబోతున్నాం. చూడండి, బైబిల్ తండ్రిని దేవుడు అని చెప్పిన సందర్భాలు. ఓకే, మత్తయి 6:9 పరలోకమందున మా తండ్రి అని తండ్రిని దేవుడు అని చెప్పిన సందర్భాలు, తండ్రిని దేవుడు అన్న వచనాలు అవి. అలాగే కుమారుడు దేవుడై ఉన్నాడు అనడానికి ఎన్ని వచనాలు ఉన్నాయో చూడండి. అలాగే పరిశుద్ధాత్ముడు దేవుడు అన్న సందర్భాలు చూడండి. The Father is God, the Son is God, the Holy Spirit is God. ఎన్ని వచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరికి దైవత్వాన్ని మనం లేదు అని అన్న ఆ వచనాలన్నింటికి అర్థం చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్య ఒక ఆయన యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన కేవలం దేవుడు పంపిన మధ్యవర్తి మాత్రమే, దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అని చెప్పి ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు పరిశుద్ధాత్మను కూడా దేవుడు కాదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? దేవునిలో బహుళత్వం ఉందని స్థాపిస్తే యేసుక్రీస్తును కూడా అంగీకరించాల్సి వస్తుంది. యేసుక్రీస్తును అంగీకరిస్తే పరిశుద్ధాత్మను అంగీకరించాల్సి వస్తుంది దేవుడు అని. కాబట్టి పరిశుద్ధాత్ముడు
దేవుడు అని అంటే యేసుక్రీస్తుని అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తున్నందువల్ల పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు కాదు, దేవుని ఆత్మే, దేవుని శక్తే, అందుకని దేవుడు కాదు అని అనాల్సి వస్తుంది. అదే బైబిల్ చాలా స్పష్టంగా తండ్రిని దేవుడు అని, కుమారుని దేవుడు అని, పరిశుద్ధాత్మని దేవుడు అని ప్రకటిస్తూ ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. దేవుని గురించి వాడదగిన ఒకే ఒక డయాగ్రామ్ ఇది. పోలిక కాదు సుమా, మీకు విషయం చెప్పాలి. You can never ever use any analogy about the Trinity, because there is nothing that man knows about God as he is in three persons. దేవుణ్ణి పోలింది మనిషికి తెలియదు, ఎందుకంటే లేదు కాబట్టి, ఆయనకి లాంటిది ఏది లేదు కాబట్టి, ఆయన ఎలాంటి వాడు అని త్రిత్వాన్ని గురించి వివరించడానికి ఏ ఉదాహరణ వాడలేం. అర్థమవుతా మీకు నేను చెప్పింది? మీకు చెప్పింది అర్థమైందా? చాలామంది గొప్ప గొప్ప భక్తులు అనుకున్నటువంటి వాళ్ళు త్రిత్వాన్ని వివరించడానికి చాలా పోలికలు చేశారు. నీరు, కోడిగుడ్డు, తర్వాత 3 రూపాలుగా ఉండే ఆకు అని, ఇలాగ ఏవేవో రకరకాల పోలికలు చెప్పడానికి ప్రయత్నించారు. ఇది దేవుని తక్కువ చేయడమే సుమా. ఎందుకంటే దేవుణ్ణి పోలింది మనిషికి తెలియదు, ఇది లేదు కాబట్టి. కాబట్టి దేవుడు త్రియేకుడు అంటే ఎలా అని ఎప్పుడు వివరించడానికి ప్రయత్నించకండి. ఏది పోల్చి, ఏ పోలిక వాడిన అసంపూర్ణమైంది అది. అయితే ఈ డయాగ్రామ్లో ఉండేది ఏంటి అంటే, దేవుడు తండ్రిగా ఉన్నాడు. తండ్రి దేవుడు, ద ఫాదర్ ఈజ్ గాడ్, ద సన్ ఈజ్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. అదే సమయంలో ద ఫాదర్ ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్, the son is not the holy spirit, the holy spirit is not the son, the father is not the son, nor the son is not the father. బైబిల్ తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను వ్యక్తులుగా చూపిస్తూ ఉంది. నేను మొన్న ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే తీసిన వీడియో చూసా. మా ఊర్లో ఒక ఆయన చెప్పిన తప్పుడు సిద్ధాంతం ఏంటి అంటే, మోడలిజం అంటారు. మోడలిజం చెప్పే తప్పు సిద్ధాంతమే, తప్పు భావం ఏంటి అంటే, ఒకే దేవుడు ఆయా కాలాల్లో పనిచేస్తూ తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్ముడిగాను తాను కనపరుచుకుంటాడు అంటారు. అంటే చూడండి, డిఫరెంట్ మోడ్స్ అన్నమాట వాళ్ళు చెప్పే దుర్బోధలో ఉండేటువంటి భావం. పాత నిబంధనలో తండ్రిగాను, క్రొత్త నిబంధనలో ఆ దేవుడే కుమారుడిగాను, ప్రస్తుతం పరిశుద్ధాత్ముడిగాను తను కనపరుచుకున్నాడు అంటారు. అది ఎంత తప్పు అంటే, వాళ్ళు తప్పించుకోలేని బైబిల్ సత్యం ఏంటంటే, ఒకేసారి ముగ్గురు వ్యక్తులను కూడా ఒకేసారి చూస్తాం మనం. ఎగ్జాక్ట్లీ. దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయనలో బహుళత్వం ఉంది. ఒకేసారి ముగ్గురు దైవ వ్యక్తులు పనిచేస్తున్నట్టు చూడగలం. చూడండి, యెషయా గ్రంథం 48:16. యెషయా గ్రంథం 48. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఎవరు మాట్లాడుతున్నట్టు? ఇది యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్టు. ఈయన ఎవరు పంపారంటున్నాడు? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను అంటున్నాడు. అర్థమవుతుంది మీకు? ఒకేసారి ముగ్గురు వ్యక్తులు యాక్టివ్గా పనిచేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా తండ్రి
ఆకాశం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. పరిశుద్ధాత్ముడు పౌరములది ఎవరి మీదకి? యేసుక్రీస్తు మీదకి. కాబట్టి అక్కడ యేసుక్రీస్తును, తండ్రిని, పరిశుద్ధాత్మను ఒకేసారి చూస్తూ ఉన్నాను. కాబట్టి మోడలిజం ఈజ్ రాంగ్. ఓకే, అర్థమైంది కదా? ఇది ఇందాక చూద్దాం, ఇందాక స్లైడ్ ఒకటి. త్రిత్వంలోని వ్యక్తుల మధ్య ఐక్యతను వెల్లడి చేస్తున్నప్పటికీ వారి ఉనికిని, వైవిధ్యాన్ని బైబిల్ తృణీకరించట్లేదు. ముగ్గురు ఒకటే అని చెబుతున్నప్పటికీ ముగ్గురు వ్యక్తిగతంగా వైవిధ్యాన్ని కలిగి ఉన్నారు. ఎవరికి వారి వ్యక్తులుగా ఉన్నారు. దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుళ్ళు కాదు. అర్థమైందండి? దేవుడు ఒక్కడే అని, అదే సమయంలో ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని బైబిల్ స్పష్టం చేస్తాం. పాత నిబంధనలో త్రిత్వ సిద్ధాంతానికి మూలాలు వేశాడు. చూడండి, గాడ్స్ రెవల్యూషన్ ఇస్ ప్రోగ్రెసివ్. ఫస్ట్ నర్సరీకి వెళ్ళే పిల్లలకి బొమ్మలు చూపించి వస్తువులను ఐడెంటిఫై చేయడానికి, వ్యక్తులను, జంతువులను ఐడెంటిఫై చేయడానికి బొమ్మలు చూపించి నేర్పిస్తాం. ఆవు బొమ్మ వేస్తారు అక్కడ, యాపిల్ బొమ్మ వేస్తారు అక్కడ. సో పిక్చర్స్ ద్వారా పిల్లలకి ఐడెంటిఫై చేయడం నేర్పిస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? అక్షరాలు నేర్పిస్తాం. ఆ ఇ ఈ ఉ. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాం? అక్షరాలు నేర్పి పదాలు నేర్పిస్తాం. ఆవు, యాపిల్ కదా. ఫస్ట్ పిక్చర్స్, దెన్ లెటర్స్, దెన్ వర్డ్స్, అండ్ దెన్ సెంటెన్సెస్, అండ్ దెన్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. అలా పిల్లలకి కొద్ది కొద్దిగా వాళ్ళ వయసును బట్టి నేర్పిస్తూ వెళ్తాం. అలాగే దేవుడు ఆది కాండంలో కొంత చెప్పాడు, ఇంకా కొంత నిర్గమాకాండంలో చెప్పాడు. అలా ఇంకా కొంత చెప్పుకుంటూ వచ్చాడు. ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఆయన మనిషికి చెప్పాలనుకున్నదంతా తెలియజేశాడు. కాబట్టి పాత నిబంధనలో చిన్నపిల్లవాడికి ఎక్కాలు చెప్పం, ఎల్కేజీ వాడికి 10th క్లాస్ పరీక్ష పేపర్ ఇవ్వం. కాబట్టి పాత నిబంధనలో ఆయన ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ప్రకారం ఆయన ఎంత చెప్పాలో అంత చెప్పాడు. అదే సమయంలో గమనించండి, దీంట్లో విభేదం ఉండదు. ఎల్కేజీ వాడికి చెప్పిన దానికి 10th క్లాస్ వాడికి చెప్పిన దానికి భేదం ఉండదు, వృద్ధి ఉంటుంది తప్ప. 10thలో చెప్పింది ఎల్కేజీలో చెప్పింది తప్పు అని చెప్పరు. ఇది చెప్పడానికి ఇక్కడి నుంచి పునాదులు వేసుకుంటూ వస్తారు. కాబట్టి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దిగి రావడం ద్వారా దేవుడు అంటే ఒక్క వ్యక్తి కాదు, కనీసం 2 వ్యక్తులు అన్న సంగతి రుజువు చేశాడు. ఈయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపడం ద్వారా ఓహో, దేవుడు అంటే తండ్రి కుమారులే కాదా, పరిశుద్ధాత్ముడు కూడా అవునా అని అప్పటికి ఈ ప్రత్యక్షత పూర్ణం చేయబడ్డదన్నమాట. దానికి పాత నిబంధనలోనే మూలాలు మనం చూస్తాం. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే అసలు ఎంత హృదయం ఆనందంగా, ఓ వావ్, బైబిల్ అంతా కూడా వన్ సింగిల్ యూనిట్ అనేది అర్థమవుతుంది. పాత నిబంధనలో 3 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడు ముగ్గురు వ్యక్తులు అన్న దాన్ని దేవుడు చూడండి ఎలా మూలాలు వేసుకుంటూ వచ్చాడు. చూడండి, సరాపులు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని 3 సార్లు ఎందుకు పలుకుతున్నారు? క్రొత్త నిబంధన కోణంలో చూస్తే తండ్రిని పరిశుద్ధుడు, కుమారుని పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మను పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో త్రియేకుణ్ణి ఈ 3 అంతలుగా దేవుణ్ణి వారు స్తుతిస్తున్నట్టు ఇప్పుడు కొత్త నిబంధన కోణంలో చూస్తే అర్థమవుతుంది. ఓకే, మరొక సందర్భం చూడండి, 3 అనే దాన్ని దేవుడు ఎలా వాడాడో. అహరోను యొక్క 3 అంతల
దీవెన. చూడండి సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ అధ్యాయం 24 నుంచి చూద్దాం. ఆ, 24, 25, 26 చూస్తే వచనానికి ఒకసారి యెహోవా 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 అని ఆయన నామం పేరట ప్రజలను దీవించడం మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుజే. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును. బై ది వే, యెహోవా అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. యెహోవా అంటే ఎవరు? ఫ్రెండ్స్, జెహోవా అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద ఫాదర్. జెహోవా ఇస్ ద నేమ్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్. జెహోవా refers to the Father. Jehovah refers to the Son. The name Jehovah refers to the Holy Spirit, not just the Father. కాబట్టి యెహోవా అంటే తండ్రి అని, యేసుక్రీస్తు అంటే ఆయన కుమారుడు అని అనుకున్నాం. కాదు. Jesus is Jehovah in the Old Testament. The Holy Spirit is Jehovah in the Old Testament. అందుకే యెహోవా సన్నిధి నీ మీద ప్రకాశించును గాక, యెహోవా సమాధానం నీకు కలుగును గాక అని యెహోవా 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 అని త్రియేకుణ్ణి 3 సార్లు ప్రజల మీద ఉచ్చరించడం ద్వారా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే 3 అనేది ఇంకొకసారి ఇంకా వింతగా ఎలా వాడబడిందో చూడండి. యాకోబు యోసేపును 3 అంతలుగా దీవించాడు. ఆదికాండం 48వ అధ్యాయం 48వ అధ్యాయం 15, 16 వచనాలు. ఆదికాండం నేను మైక్లో చదువుతాను చూడండి. అతడు యోసేపును దీవించి, చూడండి యోసేపును ఎలా 3 అంతలుగా దీవిస్తూ ఉన్నాడు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. మొదటిసారి ఏమంటున్నాడు? ఆ దేవుడు అన్నాడు. రెండవది, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు. ఓకే, 2 సార్లు అన్నాడు. మూడోసారి ఏమంటున్నాడు చూడండి వింతగా, అనగా సమస్తమైన కీడులో నుంచి నన్ను తప్పించిన దూత. ఈ దూత ఎవరు? పాత నిబంధనలో యెహోవా దూత అని పలికిన చాలా సందర్భాల్లో మానవుడు శరీరధారిగా అవతరించడానికి ముందు త్రిత్వంలో 2వ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు దూతగా ప్రత్యక్షం అవడం మనం చూస్తాం. తర్వాత కొన్ని వచనాలు మనం చూడబోతున్నాం. యెహోవా దూత యెహోవా దూత యెహోవా దూత అని పలికిన చాలా సందర్భాల్లో వెంటనే ఆయనను యెహోవా అనడం చూస్తాం. ఇప్పుడు మోషేకు మండుచున్న ఆ పొద దగ్గర యెహోవా దూత అతనికి ప్రత్యక్షమే అంటాడు. మళ్ళీ వెంటనే అంటాడు యెహోవా అతనితో మాట్లాడినట్టు రాస్తాడు. కాబట్టి చాలా సందర్భాల్లో యెహోవా దూతగా ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ అంటాం. ఆయన మానవుడిగా అవతరించక ముందు క్రీస్తు దూతగా రావడం చూస్తాం. ఇప్పుడు యాకోబు యోసేపును అతను కుమారులను దీవిస్తూ ఏమంటున్నాడు? ఏ దేవుడైతే అబ్రహాము ఇస్సాకులకు దేవుడిగా ఉన్నాడో, ఏ దేవుడైతే సమస్త కీడు నుంచి నన్ను తప్పించాడో ఆ దూత అన్నాడు. మళ్ళా అంటే దేవుణ్ణి 3 అంతులుగా 3 సార్లు ప్రస్తావిస్తూ
యాకోబు దీవించడం మనం చూస్తున్నాం. అక్కడ దూతను దేవుడితో సమానంగా మాట్లాడలేదా? కాబట్టి ఈయన ఎవరన్నమాట? యేసుక్రీస్తు. కాబట్టి ఈ 3 సందర్భాలు చూస్తే కనీసం 3 సార్లు దేవుడు దేవుడు దేవుడు, పరిశుద్ధుడు 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 అని ఇలా అనడంలో దేవుడు ఒంటరి వ్యక్తి కాదు, దేవునిలో బహుళత్వం ఉన్నదన్న సంగతి పాత నిబంధనలోనే సూచనగా చెప్పబడింది. ఓకే, సరే. ఆదికాండం 1:26 చూడండి. పాత నిబంధనలోనే ఎలాంటి సూచనలు మనం చూడొచ్చు. దేవుడు ఒంటరి వ్యక్తి కాదు, ఆయనలో బహుళత్వం ఉంది అనడానికి చూడండి. 26లో అంటున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదము. ఎవరితో అంటున్నాడు? కొంతమంది త్రిత్వాన్ని అంగీకరించినటువంటి వారు ఈ వచనాన్ని తీసుకుని దేవుడు ఒక రాజు మాట్లాడినట్టు, రాజులు ఏమంటారు? మా ఎదుట నువ్వు విన్నవించుకోవాలనుకున్నది విన్నవించుకో, మేము మా అని బహుళ వచనం వాడతారు కదా రాజులు. అలాగన్నాడు దేవుడు, అంతేగాని త్రిత్వం కాదు అన్నారు. అయితే బైబిల్కి సంబంధించిన హీబ్రూ భాషలో ఉన్న ఈ గ్రంథాల్లో ఎక్కడా కూడా ఏ రాజు కూడా బహువచనంలో మాట్లాడినట్టు ఉండదు. లోకరాజులు మాట్లాడతారు బహువచనంలో, కానీ బైబిల్కి సంబంధించిన రాజులు ఎవరు తమను తాము బహువచనంలో ప్రస్తావించుకున్నట్టు లేదు. కాబట్టి ఆ వాదన సరికాదన్నమాట. దేవుడు రాజులాగా మేము అనడం కాదన్నమాట. ఓకే, రెండవ వాదన ఏమన్నారు? దేవుడు దూతలతో మాట్లాడుండొచ్చు మనం అని అన్నారు. అయితే అది ఎంత తప్పు అంటే, మన స్వరూపమందు మన పొలుగు చెప్పున నరులను చేయదము అని అన్నప్పుడు దూతల రూపంలో మనుషులు చేయబడలా, దేవుని రూపంలో చేయబడ్డారు కదా. కాబట్టి తను దూతలతోనూ అంటలేదు, అలా రాజుగాను తన బహువచనాన్ని వాడుకోవట్లా. కాబట్టి అక్కడ ఏం అర్థమవుతుంది? ఆయన ఒంటరి వాడు కాదు అని అర్థమవుతుంది. అంటే ఇంటర్ ట్రినిటేరియన్ కాన్వర్జేషన్ అన్నమాట. అంటే త్రిత్వంలో తండ్రి కుమారుల మధ్య జరిగిన సంభాషణ అన్నమాట. మన పోలిక చెప్పున మన స్వరూపము నరులను చేయుదమ్ము. ఇది అలా మాట్లాడాలంటే ఆయన బహుళత్వం కలిగిన దేవుడు కాకపోతే అలా మాట్లాడడం వ్యాకరణం ఒప్పుకోదు, భాష ఒప్పుకోదు. ఇలాంటి సందర్భాలు మనం చాలా చూస్తాం. కీర్తన 45:6-7లో కూడా అలాగే బహువచనం వాడు మనం చూస్తాం. కీర్తన 110:1 దేవుడు చూడండి, దేవా నా ప్రభుతో ఏమంటున్నాడు? 110:1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమందు కూర్చుండు. ప్రభువు నా ప్రభు అని ఇద్దరు ప్రభువులు ఉన్నట్టు పాత నిబంధనలోనే స్థాపింపబడింది. అర్థమవుతుంది మీకు? ఈ ప్రశ్ననే దేవుడు పరిశీలన అడిగితే వారు సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్న సిద్ధాంతం కాదు ఇది, బైబిల్ అంతట్లో ఉన్న సిద్ధాంతం ఇది, త్రిత్వం అనేది. యెషయా 63:10 కానీ 48:16 కానీ దేవుడు బహుళత్వం కలిగినటువంటి వాడు అన్న సంగతి రాయబడ్డం మనం చూస్తాం. యెషయా గ్రంథం 63:10 ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి, ఆయన తానే వారితో యుద్ధం చేసి. చూడండి, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి అయ్యాడు. అర్థమవుతుంది మీకు? దుఃఖింప చేయగలిగింది ఎవరిని? వ్యక్తులనే, శక్తులను దుఃఖింప చేయలేం. ఒకవేళ పరిశుద్ధాత్ముడు కేవలం శక్తి అయి ఉంటే శక్తి ఎలా దుఃఖపడుతుంది? వ్యక్తిత్వం లేనిది. పరిశుద్ధాత్మను దుఃఖపరచగలం, ఎందుకు? ఆయన వ్యక్తి కాబట్టి.
కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచగా ఆయన వారికి విరోధి. ఇక్కడ కనీసం ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం దైవత్వంలో కదా. ఇందాక 48, 10, 16 చూసాం కదా. మలాకీ 3 మొదటి 2 వచనాలు చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కొన్ని నిబంధన దూత తన ఆలయం నాకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన అంటున్నాడు. ఎవరు వస్తారంటున్నాడు? నా దూత అంటున్నాడు. మళ్ళా అంటున్నాడు ప్రభు అంటున్నాడు. క్రొత్త నిబంధన దూత అంటూ ఏమన్నాడు? ప్రభు అంటున్నాడు. కాబట్టి తండ్రి ప్రభువును పంపించినట్టు దేవుడు దేవుణ్ణి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అసలు ఒక భక్తుడు ఇలా అన్నాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అంటే ఇది. గాడ్ I think R.C. Sproul says this. We are saved from God, by God, for God. We are saved from the wrath of God. దేవుని ఉగ్రత నుంచి తప్పింపబడుతున్నాం. We are saved by God. దేవుని ఉగ్రత నుంచి దేవుడు తప్ప ఎవరు మనల్ని విడిపించలేరు. And we are saved for God. Okay? We are saved from the wrath of God. We are saved by the grace of God. We are saved for the glory of God. Okay? దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం. దేవుని కృపచేత రక్షింపబడుతున్నాం. దేవుని మహిమ కోసం రక్షింపబడుతున్నాం. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, యేసుక్రీస్తు రక్షకుడు అంటాం. జీసస్ మీన్స్ సేవియర్. వాట్ డస్ హీ సేవ్ us ఫ్రమ్? 1 Thessalonians 1:10, మొదటి తెస్సలోనిక 1:10 అంటాడు, రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అంటాడు. సో జీసస్ సేవ్స్ us ఫ్రమ్ the wrath of God. ఓకే, కాబట్టి దేవుడు తన నుంచే మనం రక్షిస్తున్నాడు. తానే రక్షిస్తూ ఉన్నాడు. తన కోసమే రక్షిస్తూ ఉన్నాడు. ఓకే, హోషేయ 1:7 కూడా బహుళత్వం దేవుళ్ళు ఉన్నదన్న సంగతి మనం చూస్తాం. యెహోవా దూత అన్న సందర్భాలు ఆదికాండం 16:13, నిర్గమకాండం 3:2-6 ఇది మండుచున్న పొద గురించి. అలాగే 23లో కూడా నా దూతను పంపిస్తాను, ఆయన విషయంలో ఆయన మాట వినడం జాగ్రత్త అంటాడు. అలాగే సంఖ్యాకాండం 22లో కానీ, న్యాయాధిపతులు 2లో కానీ, 11లో దూత అని వెంటనే ఆయననే యెహోవా అని కూడా అంటాడు. సో పాత నిబంధనలో దేవుడు బహుళత్వం కలిగినటువంటి వాడు, ఆయన ఒంటరి వ్యక్తి కాదు అన్న దానికి మూలాలు చాలా స్పష్టంగా రాస్తున్నాయి కదా. ఇక క్రొత్త నిబంధనలో త్రిత్వ సిద్ధాంతం చూడండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసాము, ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో చూద్దాం. బాప్టిజం ఏంటి? బాప్టిస్మల్ ఫార్ములా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములు కాదు, ఒకే నామం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వచ్చాక పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడిన తర్వాత బైబిల్ దేవుణ్ణి యెహోవా అంటలా. ఎందుకు? ఆ యెహోవా ఎవరో ముగ్గురు వ్యక్తులుగా ఉన్న సంగతి ప్రత్యక్షమయ్యింది కదా. కాబట్టి క్రొత్త నిబంధన యెహోవాగా పాత నిబంధనలో ప్రత్యక్షపరుచుకున్న దేవుణ్ణి కొత్త నిబంధన ఏమని పిలుస్తుందో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడై ఉన్న దేవుడు అని సూచిస్తాం.
కాబట్టి పాత నిబంధన యెహోవా అనే పదానికి క్రొత్త నిబంధన ప్యారలల్ ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఆ నామంలో బాప్తిస్మం ఇమ్మన్నాడు. ఎందుకు? ప్రత్యక్షత స్పష్టమైంది కదా, సంపూర్ణమైంది కదా. కుమారుడు వచ్చేసాడు, అర్థమవుతుంది దేవుడు ఒంటరివాడు కాదు, ఇద్దరు వ్యక్తులుగానన్నా ఉన్నాడన్న సంగతి. పరిశుద్ధాత్మ వచ్చాక కాదు, ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడన్న సంగతి ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి క్రొత్త నిబంధన దేవునికి ఇచ్చే పేరు ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడై ఉన్న దేవుడు. ఇంకా చూడండి, అపోస్తలుల దీవెన 2 కొరింథీ 13:14. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మీ అందరికీ తోడే ఉండును గాక. ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వింత ఏంటి చెప్పనా? విన్నారా? ఒక వింత ఏంటి చెప్పనా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రస్తావించింది ఎవరిని? కుమారుని. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునిలో హెచ్చు తగ్గులు లేవు. కుమారుని గురించి ముందు ప్రస్తావించిన తండ్రిని తక్కువ చేసినట్టు కాదు. ఎందుకు? తండ్రి నేను సమానమై ఉన్నాం, తండ్రి మేము ఏకమై ఉన్నాం అన్నాడు ప్రభు. అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటారంటే కుమారుడు అంటే తక్కువ అని, తండ్రి అంటే ఎక్కువ అనుకుంటున్నారు. నిజానికి టు గ్లోరిఫై క్రైస్ట్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. ఎఫెసియన్స్ 2:11. తండ్రి మహిమార్థమై ప్రతి మోకాలు క్రీస్తు నామం పేరట వంగాలంట. అంటే టు గ్లోరిఫై క్రైస్ట్ ఈజ్ టు గ్లోరిఫై ద ఫాదర్. జాన్ 5లో కూడా అంటాడు కదా, కుమారుని ఘనపరచని వాడు తండ్రిని ఘనపరచట్లేదు అంటున్నాడు. కాబట్టి త్రియేకుడైన దేవుడు ఒకడే దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, సమానంగా ఉన్నాడు, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు కూడా. క్రీస్తు బాప్తిసం సమయంలో క్రీస్తు బాప్తిసం తీసుకుని బయటికి రావడం ఆయన చూస్తున్నాం. అంతేకాదు ఆకాశం తెరవబడడం, తండ్రి మాట్లాడడం, పరిశుద్ధాత్ముడి పౌరం వలె దిగి రావడం, ముగ్గురు వ్యక్తులను ఒకేసారి చూస్తూ ఉన్నాం. చదువుతారా? రోమా 15:16. రోమా పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. ఆయనను అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమైన యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహించిన కృపను బట్టి అనుజనుల నిమిత్తం యేసుక్రీస్తుకు పరిచారకుడైతే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, పరిశుద్ధాత్మ వలన అంటున్నాడు. ఒకే వచనంలో ముగ్గురు వ్యక్తుల్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అలాగే 1 కొరింథీ 12:4-6 వచనాలు. చూడండి, ఆత్మ అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, మళ్ళీ 6వ వచనంలో దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఆత్మ, ప్రభు, దేవుడు అని ఒక కాంటెక్స్ట్లోనే ముగ్గురు గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అలాగే 2 కొరింథీ 1:21-22 వచనాలు, ఎఫెసీ 2, అలాగే 4, 1 పేతురు, యూదా, వీటన్నిటిలో కూడా త్రిత్వాన్ని గురించి ఒకే సందర్భంలో రాయడం చూస్తాం. యేసుక్రీస్తుని దేవుడు అంటూ, పరిశుద్ధాత్మను దేవుడు అంటూ, తండ్రిని దేవుడు అంటూ సమానంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం పూజించే దేవుడు ఒక్కడే, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. చెప్పండి, దేవుడు ఒక్కడే, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. క్రీస్తు దైవత్వాన్ని, త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మితేనే క్రైస్తవ్యం నిలబడుతుంది, లేక
కుప్పకూలిపోతుంది. ఎథనైషియస్ అనేటువంటి భక్తుడు అంటాడు. కాబట్టి క్రైస్తవ్యం నిలబడింది క్రీస్తు దేవుడు అన్న సిద్ధాంతాన్ని బట్టి, దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడనే సిద్ధాంతాన్ని బట్టి నిలబడింది. ఇవి కానీ ఒప్పుకోకపోతే క్రైస్తవ్యమే కుప్పకూలిపోతుంది. అంత కీలకమైంది క్రీస్తు దైవత్వం, త్రిత్వం అనేవి. అలాగే హెర్మన్ బావింక్ అనేటువంటి ఆయన అంటాడు, క్రైస్తవ విశ్వాసంలో త్రిత్వ సిద్ధాంతాన్ని గురించి ఉన్న దురభిప్రాయం నుంచే ప్రతి విధమైన అసత్యము ఉత్పన్నమవుతుంది అని. సో ఇఫ్ యూ గో రాంగ్ ఎట్ ది ట్రినిటీ, at the doctrine of Trinity, you end up in everything that's wrong. Everything gets distorted. If the doctrine of Trinity is established well, everything falls in its right place. ఏది ఎక్కడ ఉండాలో మిగతాదన్నీ కూడా స్పష్టంగా ఇముడుతాయి. దేవుడు త్రియేకుడు అనే సిద్ధాంతాన్ని కానీ మనం స్థాపించగలిగితే. ఓకే, నా లాస్ట్ స్లైడ్ ఇది. అమ్మాయి అనుకుంటున్నారా? ఓకే, చూడండి, ఒకవేళ త్రిత్వ సిద్ధాంతమే కానీ తప్పు అయితే, మొదటిది క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం, ఆ ప్రాయశ్చిత్త బలి ప్రమాదంలో పడుతుంది. యేసుక్రీస్తు దేవుడు కాదుగా, త్రిత్వ సిద్ధాంతం తప్పు అయితే మరి ఆయన చచ్చిపోతే మనకేంటి? ఆలోచించండి. మీకు ఒక చిన్న అద్భుతమైన తలంపు, నాకు భలే థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఈ తలంపు. యేసు ప్రభు శిలువలో వేలాడింది ఎంతసేపు? 6 గంటలు. ఓకే, భరించింది ఎంత? నరకాన్ని తప్పించుకొని పరలోకంలో ఉండబోయే పరిశుద్ధులు అందరూ ఒకవేళ నరకంలో ఉండుంటే అన్ని కోట్ల మంది నిత్యత్వం భరించవలసిన ఉగ్రత అంతా ఈయన 6 గంటల్లో పీల్చేసుకున్నాడు. ఆయన అనంతుడు కాకపోతే, ఆయన దేవుడు కాకపోతే ఇది అసాధ్యం. If Jesus were not God, he couldn't have absorbed all the wrath that the believers should have suffered in just 6 hours on the cross, or even less. The infinite Christ could absorb the eternal wrath of God on the behalf of the believers. ఆలోచించండి, ఆయన దేవుడు కాకపోతే నువ్వు నేను ప్రపంచంలో అనేది విశ్వాసం ఇచ్చిన వారందరూ నిత్యము నరకంలో భరించవలసిన ఉగ్రత అంతటిని తాను భరించలేడు. కాబట్టి త్రిత్వ సిద్ధాంతం సత్యమైతేనే క్రీస్తు బలియాగం మన నరక శిక్ష నుంచి విడిపించగలదు. ఆయన ఏదో మధ్యవర్తి అయ్యి ఉండి, ఆయన ఏదో దేవుడు కంటే తక్కువ వాడు అయి ఉంటే నిన్ను నన్ను రక్షించలేడు. Christ cannot be our Savior if he was not God. పాపుల్ని దేవుడు నీతిమంతులుగా చేస్తాడనే సిద్ధాంతం కూడా బెదిరింపుకు గురవుతుంది. ఇప్పుడు తండ్రి ఒక్కడే దేవుడు అనుకోండి, యేసుక్రీస్తు చేసిన దాన్ని బట్టి మనల్ని నిత్యం శిక్ష నుంచి విడిపించి నీతిమంతులు అని తీర్చడానికి దేవుడికి కూడా వీలు కాదు. ఎందుకు? యేసుక్రీస్తు చేసింది సంపూర్ణం అవ్వదు కాబట్టి మనం నీతిమంతులుగా కూడా తీర్చబడలేం త్రిత్వ సిద్ధాంతం తప్పు అయితే. ఇంకా చూడండి, యేసుకు చేసే ప్రార్థనలు, ఆరాధన విగ్రహారాధన అయిపోతుంది ఒకవేళ త్రిత్వ సిద్ధాంతం తప్పు అయితే. అదన్నా, if Jesus were not God, he wouldn't be able to answer all our prayers at a time in hundreds of languages across the globe. ఆలోచించండి, మీకు ఒక ఫోన్ వస్తేనే ఇంకొకటి లైన్లో పెడతారు, వెయిట్ అంటారు కదా, 2 ఫోన్లు ఒకసారి మాట్లాడగలరు. అలాంటిది వేల ప్రార్థనలు, లక్షల ప్రార్థనలు ఒకేసారి ఈయన వింటూ ఉన్నాడు. ఒక యవనస్తురాలు పెళ్ళయిన కొత్త రోజుల్లో నాకు సంతానం కావాలని ప్రార్థిస్తుంది. ఈ ప్రార్థనకు జవాబు ముసలావిడికి ఇవ్వకూడదు. ఏమవుద్ది? ఆలోచించండి, ఆయన ప్రార్థనలు ఆలకించగలుగుతున్నాడు అంటే ఆయన దేవుడు కాబట్టి. అంతే కదా, ఆయన ఆరాధించడం తప్పవుదా ఆయన దేవుడు కాకపోతే? ఆయన దేవుడు కాబట్టే
ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. ప్రజల దగ్గర నుంచి, దూతల దగ్గర నుంచి ఆరాధన పొందుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో తండ్రి కుమారుడి గురించి నా దేవా అంటాడు. కుమారుడు చాలాసార్లు తండ్రిని నా దేవా అన్నాడు. కానీ హెబ్రీ 1:8లో తండ్రి కుమారుని నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు. అంతేకాదు, దూతలందరూ ఈయనకి నమస్కారం చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి? యేసుక్రీస్తుకు. ఆరాధనకు దేవుడు ఒక్కడే యోగ్యుడు. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఆయన్ను బైబిల్లో ఆరాధించిన సందర్భాలన్నీ తప్పైపోతాయి. దేవుడు కాబట్టే ఆరాధనను అంగీకరించాడు. రక్షణ కార్యం గురించి యేసుకు గొప్పతనాన్ని ఆపాదించడం కూడా పొరపాటు అయిపోతుంది. యేసుక్రీస్తు రక్షకుడు అంటాం కూడా తప్పైపోతుంది. నన్ను ఒక ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తా ఉంటే నేను అన్నాను, ద వన్ హూ సేవ్స్ మీ ఈజ్ మై గాడ్ అన్నాను. అదర్వైజ్ one who is not God cannot be my savior. Only God can save a sinner like me. పాపులైన మనుషులను రక్షించగలిగింది దేవుడు మాత్రమే. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి ఉండే ప్యారలల్స్ చూస్తే Psalm 23లో ద లార్డ్ లేదా జెహోవా యాహ్వే ఈజ్ మై షెపర్డ్ అని ఉంటుంది. John 10లో యేసు ప్రభు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపు. ఆ కాపరే ఈ కాపరే. తర్వాత యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అను శబ్దం అరణ్యంలో కేకవేయి ఒకని శబ్దం అంటాడు కదా. ఎవరి గురించి? బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు గురించి మార్గం సరళం చేయడానికి. కానీ అక్కడ ఏమంటాడు? యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. ఈయన వచ్చి యేసుక్రీస్తుకు మార్గం సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరన్నమాట? యెహోవా అన్నమాట. యెషయా గ్రంథం 45:22లో అంటాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడే అని. శిలువ మీద దొంగ ఆయనను చూచి, యేసు నీవు రాజ్యంలోనికి వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో, ఆయనను చూసి రక్షింపబడ్డాడు. కాబట్టి పాత నిబంధనలో యెహోవాగా పిలువబడిన ఈయనే యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈయన చూస్తేనే మనం రక్షింపబడతాం. కాబట్టి యేసుక్రీస్తు రక్షకుడు అంటాం. ఆయన దేవుడు కాకపోతే పొరపాటు అవుతుంది. కానీ ఆయన మనం రక్షకుడు అంటున్నాము అంటే ఆయన ఎవరన్నమాట? దేవుడు అంటూ ఉన్నాం అన్నమాట. John 8:24లో ప్రభు అన్నాడు, నేను ఆయననని మీరు నమ్మని యెడల మీరు మీ పాపంలో నుండి చనిపోదురు అన్నాడు. ఆయనను అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు దేవుడని, దేవుడే మానవుడిగా అవతరించినటువంటి వాడని నమ్మకపోతే ఎవరి పాపాల నుండి వాళ్ళే చచ్చిపోతారు. వాళ్ళ పాపాలకి విముక్తి ఉండదు అన్నమాట. అలాగే దేవుని స్వతంత్ర వ్యక్తిగత స్వభావం ప్రమాదంలో పడుతుంది. స్వతంత్రత, వ్యక్తిగత స్వభావం అంటే దేవుడు త్రియేకుడు కాకపోతే, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిగా ఆయన లేకపోతే అసలు ఆయన వ్యక్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. ఎందుకు? ఆయన తను అలా ప్రత్యక్షపరుచుకున్నాడు. అది తప్పు అన్నావంటే దేవుడే దేవుడు కాదు అన్నావు అనమాట. త్రిత్వం సరికాకపోతే దేవుడే దేవుడు కాదు. ఎందుకో చూద్దాం. విశ్వం యొక్క ఐక్యత ప్రమాదంలో పడుతుంది. ఎందుకు? భిన్నత్వంలో ఏకత్వం చూస్తున్నాం కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళు ఉంది కాబట్టి. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అదే విషయం కుటుంబంలో కనబడుతుంది, సంఘంలో కనబడుతుంది, విశ్వంలో కూడా కనబడుతుంది. భిన్నత్వంలో ఏకత్వం. మనం యూనిటీ ఇన్ డివర్సిటీ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ట్రినిటీ. క్రైస్తవ విశ్వాసానికి కీలకమైన సత్యం ప్రమాదంలో పడుతుంది ఒకవేళ త్రిత్వ సిద్ధాంతం తప్పైతే. అంటే మన సిద్ధాంతాలన్నీ తప్పైపోతాయి త్రిత్వ సిద్ధాంతం తప్పైతే. కానీ వాస్తవం ఏంటి? మనం నమ్మే ఈ త్రిత్వ సిద్ధాంతం పాత నిబంధనలోను కృత నిబంధనలో కూడా సూచనగాను స్పష్టంగాను తెలియజేయబడింది. అందుకే నమ్ముతాం దేవుడు త్రియేకుడు అని. ఆమేన్. yes